ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. పాత బజార్లో మహిళలంతా భోగి మంటలు వేసి నృత్యాలు చేస్తూ పండుగ ఉత్సాహాన్ని చాటుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసి గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సంబరాలు నిర్వహించారు. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందువల్ల ఈ సంక్రాంతి పండుగని మనం జరుపుకుంటున్నాము. ఎక్కువగా ఈ చలి వల్ల క్రిములు కీటకాలు అవన్నీ కూడా ఎక్కువగా ఉద్భవిస్తున్నాయి. వాటన్నిటిని కూడా నశింపజేయడానికి ఈ భోగి మంటల్ని మనం వేసుకుంటాము. భోగి మంటలలో కేవలము దుంగలు, మామిడి కట్టెలు ఇవన్నీ కూడా వేయడానికే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లు అవన్నీ కూడా ఇస్తే మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సుఖ సంతోషాలతో ఉంటాము. అంతేకాకుండా పంటలు ఇప్పుడు బాగా వస్తాయి. రైతులందరూ ఆనందోత్సాహాలతో పిండి వంటలతో ఈ పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ముందు రోజు భోగి మంటలు, మరుసటి రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ రోజు తినేటువంటి ఆహార పదార్థాలు అవన్నీ చేసుకొని ఆనందోత్సాహాలతో ఈ పండుగని 3 రోజులు చాలా ఆనందంగా జరుపుకుంటారు. నాగర్ కర్నూలు జిల్లాలో భోగభాగ్యాల భోగి పండుగ ఘనంగా జరిగింది. కల్వకుర్తి పట్టణంలో మహిళలు భోగి మంటలు వేశారు. వైష్ణవి రెసిడెన్సీ వద్ద మహిళలు నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు. ఇటు సిఐ నాగార్జున భోగి మంటలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించేలా పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగతో ఆ ప్రాంతంలో కొత్త శోభ నెలకొంది. ప్రతి ఒక్కరూ భోగభాగ్యాలతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెళ్ళి ఎవరు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా అందరూ సేఫ్ అండ్ సెక్యూర్ డ్రైవింగ్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇది రోడ్డు సేఫ్టీలో భాగంగా మా యొక్క పోలీస్ వారి యొక్క విన్నపం. థ్యాంక్ యూ. విజయనగర్ కాలనీ వాసులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. భోగి పండుగ శుభాకాంక్షలు అందరికీ.